ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. 10 లక్షల బాండ్తో బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టులో కేసు విచారణకు సహకరించాలని ఆదేశించింది ధర్మాసనం. లిక్కర్ కేసు గురించి మాట్లాడవద్దని కేజ్రీవాల్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. అయితే ఈడీ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పటి వరకు సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నారు ఢిల్లీ సీఎం. జూన్ 27 నుంచి సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ కేసులో కూడా బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు రానున్నారు ఢిల్లీ సీఎం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి షరతులు విధించింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్బోగి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏ విధంగానైతే అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదట ఈడీ మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జూలై నెలలో ఏ విధంగానైతే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా అంటే సిబిఐ జూన్ 26న అరెస్ట్ చేస్తే జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. కానీ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం తిహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో కూడా మొదట ట్రయల్ కోర్టుకు వెళ్లారు, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు, ట్రయల్ కోర్టు 2 కోర్టులు కూడా బెయిల్ నిరాకరించడంతో ఇక సుప్రీంకోర్టులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. వాస్తవానికి అంటే దాదాపు 5.5 నెలలుగా ఢిల్లీ ముఖ్యమంత్రి, దేశ రాజధానిగా చెప్పుకునేటువంటి ఢిల్లీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. గత చరిత్రలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండి జైల్లో ఇన్ని రోజులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా లేరు. అయితే ఓవరాల్ గా కూడా ఈరోజు బెయిల్ ఇవ్వడానికి గల ప్రధాన కారణాలను కోర్టు స్పష్టంగా చెప్పింది. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఈ కేసు పూర్తిగా కూడా ముగించలేకపోయారనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దాంతో పాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుదీర్ఘంగా జైల్లోనే ఉండడం అనేది ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాలరాయడమే అవుతుంది. అందుకోసమే బెయిల్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొదట అంటే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటే మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినటువంటి క్రమంలోనే దాదాపు 10 రోజుల పాటు ఈడీ తమ కస్టడీలో ఉంచుకొని ఇంట్రాగేషన్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. అయితే గత జూలై నెలలోనే బెయిల్ లభించినప్పటికీ కూడా సిబిఐ అదే సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ విషయాన్ని కూడా కొంత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగానైతే తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఈడీ కేసులో బెయిల్ వచ్చేటటువంటి క్రమంలో సిబిఐ కావాలనే కేజ్రీవాల్ను నిరాశపరచడానికే అరెస్ట్ చేశారా అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బెయిల్కు అర్హుడే. అయితే కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ట్రయల్ కావచ్చు, కావాల్సినటువంటి ఇంట్రాగేషన్కు ఖచ్చితంగా సహకరించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అటు సిబిఐ ఎప్పుడైతే విచారణ కోసం ఏదైనా నోటీస్ ఇస్తే హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టుకు కూడా తను నోటీసుల ప్రకారం హాజరు కావాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ను ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేయాలి. దాంతోపాటు 10 లక్షల షూరిటీ, మరోవైపు 2 షూరిటీ సంతకాలు కూడా చేయాలనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం కండిషన్స్ లో పెట్టింది. మరోపక్క ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ అంశం పైన ఎక్కడా పదే స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా ఆ కోర్టు ఏదైతే ఎక్కువ రోజులుగా కేజ్రీవాల్ జైల్లో ఉండడం ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే కండిషన్స్ అయితే ఖచ్చితంగా అప్లై అవుతాయి. తను ట్రయల్ కోర్టుకు అటెండ్ కావాల్సి ఉంటుంది. అదే సమయంలో విచారణకు కావాల్సినటువంటి ఏదైనా సందర్భం ఉండి సిబిఐ కానీ ఈడీలు కానీ నోటీసులు జారీ చేస్తే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుంది. ఈ విషయాలపైన మొత్తానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ దాఖలు చేసింది. సంబంధించినటువంటి వ్యవహారంలో ట్రయల్ కోర్టు మొదట సుప్రీంకోర్టుకు ఈడీ కేసులో ఏదైతే అంటే సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే ట్రయల్ కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అయితే ఏదైతే సెలవుల్లో ఉన్నటువంటి జడ్జి బెయిల్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది చెల్లదు అంటూ వెంటనే అటు హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టు కొంత పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతనే ఇప్పుడు మొదట ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ రావడం, ఆ తర్వాత కొంత ఆలస్యంగానైనా ఇప్పుడు సిబిఐ కేసులో బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పీల్చుకుంది. దాదాపు 5.5 నుంచి 6 నెలల పాటు తమ పార్టీ చీఫ్, దాంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉండడం అనేది కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఢిల్లీ పరిపాలన ఒకవైపు గందరగోళంగా మారుతుంటే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు కూడా కష్టతరంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్ గా అంటే గతంలో చూసాము, ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. సో ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే కేజ్రీవాల్ తిరిగి జైల్లో మళ్ళీ తను సరెండర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉండింది. సో ఆ సమయంలో తను ఎక్కడా కూడా బెయిల్ కి సంబంధించినటువంటి అంటే మధ్యంతర బెయిల్ సందర్భంగా ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవి కూడా తను బేఖాతరు చేయలేదు. పూర్తి స్థాయిలో వాటికి అనుగుణంగానే తను బయట ఉన్నారనే విషయాన్ని కూడా కోర్టులో కేజ్రీవాల్ తరపున న్యాయవాది వాదనల సందర్భంగా చెప్పారు. అంటే ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ సందర్భంగా కూడా తను బెయిల్ కండిషన్స్ ను అవాయిడ్ చేయలేదు కాబట్టి తను బెయిల్ అర్హుడు, తను ఎక్కడికి కూడా పారిపోడు. సో ఖచ్చితంగా ఈ విచారణ కావాలంటే పూర్తి స్థాయిలో సహకరిస్తాడనే విషయాన్ని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బయాన్ల ధర్మాసనం ఈరోజు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. సో కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రానికి తను తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.